హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారా? పుదీనా అండి. ఇప్పటికి 3 సార్లు కోసాను. మళ్ళీ చూడండి ఎలా వచ్చిందో. తీగలు చూడండి, బాగా తీగలు అల్లుకుంటుంది. మొత్తం చాలా బాగా వచ్చిందండి పుదీనా అయితే. ఇది చూడండి, తీగ అల్లిచ్చాను నేను. ఈ తీగ చూడండి ఎంత మామిడి చెట్టుకి అల్లిచ్చేసానో, వెళ్తూ ఉంది. ఈ తీగకు కూడా ఆకులు చూడండి ఎలా వచ్చాయి. ఇదైతే నేను ఇప్పుడు కోసేస్తున్నాను. కోసేసాక మీకు ఒకసారి చూపిస్తాను ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఇలా మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటే మళ్ళీ వస్తుందండి పుదీనా. పుదీనా ఎప్పుడు వస్తూనే ఉంటుంది మనకి. ఇంట్లోకి ఏం ఇబ్బంది లేకుండా పచ్చళ్ళు చేసుకోవచ్చు, ఏ కర్రీస్లోకైనా బాగుంటుంది కదా. చూడండి ఎంతెంత పెద్దగా వచ్చిందో. కొమ్మలు చూడండి, కనిపిస్తుందో లేదో మీకు. కొమ్మలు చూడండి ఎలా వచ్చిందో. మొత్తం కట్ చేసేస్తున్నాను. మళ్ళీ వస్తుందండి ఎగురు పెట్టుకొని. ఇలా మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటుంటే మళ్ళీ వస్తుంటుందండి పుదీనా. చూడండి కొమ్మలు ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ తీగ అయితే నేను కట్ చేయట్లేదండి. తీగ చూడండి ఎట్లా వచ్చిందో. ఈ తీగలను అయితే నేను కట్ చేయలేదు. ఇదిగో ఇక్కడ ఒక తీగ వచ్చింది కదా, ఇవన్నీ పైకి అల్లిచ్చేస్తానండి చెట్టు మీదకి. బాగా వస్తుంది చెట్టు మీదకి అల్లిస్తే. ఇది చూడండి ఆకులు పెట్టుకొని ఎలా వస్తుందో. చూసారా? కోస్తూ ఉంటే వస్తుంది. మొత్తం కోసేసామనుకోండి ఒకసారి, మళ్ళీ అది తీగలు పెట్టుకొని మంచిగా ఆకు వచ్చేస్తుందండి. ఈ తీగలకున్న ఆకు కూడా కట్ చేసేస్తున్నాను, ఎందుకంటే మంచిగా ఇది చిన్నాకంతా మళ్ళీ వచ్చేస్తుందండి. మనకు పుదీనా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే, చెట్టు దగ్గర నిలబడితేనే అంత మంచి స్మెల్ వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఆకు, ఫ్రెష్ ఆకు. ఇదంతా నేను పచ్చడి కోసం కోసుకున్నాను. మళ్ళీ ఈ తీగలన్నీ మనం కోసాం కదండి, ఇవన్నీ మళ్ళీ ఎక్కడన్నా పూడ్చుకుంటే మళ్ళీ వచ్చేస్తుంది. దీనికైతే నేను 3 తీగలు నాటాను. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇదైతే మనకి ఇంట్లోకి. ఈ తీగలు మళ్ళీ నాటేస్తానండి నేను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.